అందరికీ స్వాగతం. టెక్నికల్ ఇంటర్వ్యూలలో అడిగే ఏడబ్ల్యూఎస్ నెట్వర్కింగ్ ప్రశ్నలు కొంచెం కష్టంగా ఉంటాయి కదా. ఈరోజు వాటిని ఎలా సులభంగా ఎదుర్కోవాలో నిపుణుల సలహాలతో వివరంగా చూద్దాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంటర్వ్యూలలో తరచుగా అడిగే కొన్ని సవాలుతో కూడిన ప్రశ్నలను తీసుకుందాం. వాటికి సంబంధించిన సంక్లిష్టమైన అంశాలను కూడా చాలా స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అసలు ఎక్కడ మొదలుపెట్టాలి? ఏడబ్ల్యూఎస్లో వందల కొద్దీ సర్వీసులున్నాయి, కానీ కొన్ని మాత్రమే పదే పదే ఇంటర్వ్యూలలో అడుగుతూ ఉంటారు. మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయంలో అన్నిటికంటే ముఖ్యమైనదైన నెట్వర్క్పై దృష్టి పెడదాం. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్లో మనం ఏది నిర్మించాలనుకున్నా దానికి వీపీసీ గురించిన బలమైన అవగాహన పునాదిలాంటిదన్నమాట. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేవాళ్లు సాధారణంగా అడిగే ఒక క్లాసిక్ డిజైన్ సమస్యను చూద్దాం. ఇది చాలా కామన్గా అడుగుతారు. ఈ ప్రశ్న మన ప్రాథమిక ఆర్కిటెక్చర్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది. దీనికి సరైన సమాధానం ఒక కీలకమైన ఆలోచనతో మొదలవుతుంది. అదేంటంటే, మన నెట్వర్క్ను పబ్లిక్, ప్రైవేట్ అని రెండు వేర్వేరు భాగాలుగా విభజించడం. పబ్లిక్ సబ్నెట్ అంటే ఏంటంటే ఇంటర్నెట్తో నేరుగా కనెక్ట్ అవ్వాల్సిన రిసోర్సుల కోసం. మరి ప్రైవేట్ సబ్నెట్ ఇది బయటి ప్రపంచం నుంచి వేరుగా చాలా సురక్షితంగా ఉంచాల్సిన రిసోర్సుల కోసమన్నమాట. ఇక్కడ ఒక అత్యంత కీలకమైన విషయముంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ చేసేవాళ్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వెబ్ సర్వర్లను పబ్లిక్ సబ్నెట్లో పెట్టొచ్చు కదా అని అడగొచ్చు. కానీ సరైన ఇంకా సురక్షితమైన ఆర్కిటెక్చర్ ప్రకారం అన్ని కంప్యూటర్ రిసోర్సులు ప్రైవేట్ సబ్నెట్లోనే ఉండాలి. ఎలాంటి మినహాయింపులు లేవు. అన్నీ ప్రైవేట్ సబ్నెట్లో ఉంటే మరి యూజర్లు ఎలా కనెక్ట్ అవుతారు? అద్భుతమైన ప్రశ్న. దానికి సమాధానమే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఇది మన సిస్టంకి ఒక సురక్షితమైన ప్రవేశ ద్వారంలో పనిచేస్తుంది. ఇంటర్నెట్ నుంచి వచ్చే ట్రాఫిక్ను స్వీకరించి దాన్ని ప్రైవేట్ సబ్నెట్లో భద్రంగా ఉన్న వెబ్ సర్వర్లకు పంపిస్తుంది. సరే, మన కోర్ డిజైన్ సిద్ధమైపోయింది. ఇప్పుడు ఈ వీపీసీ లోపలికి బయటికి డేటా ఎలా ప్రయాణిస్తుందో, ఆ ట్రాఫిక్ను ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. ఇక్కడొక చిక్కు ప్రశ్న ఉంది. ప్రైవేట్ సబ్నెట్లకు ఇంటర్నెట్తో నేరుగా సంబంధం లేనప్పుడు అవి సాఫ్ట్వేర్ ప్యాచింగ్ లాంటి ముఖ్యమైన పనులను ఎలా చేస్తాయి? ఇక్కడే మనకు మరో కీలకమైన కాంపోనెంట్ అవసరమవుతుంది. ఈ స్లైడ్ ఆ తేడాను చాలా అద్భుతంగా వివరిస్తుంది. చూడండి, ఇంటర్నెట్ గేట్వే అనేది మన వీపీసీ మొత్తానికి ఒక టూ-వే హైవే లాంటిది. అటునుంచి ఇటు, ఇటునుంచి అటు ట్రాఫిక్ వెళ్లొచ్చు. అదే నాట్ గేట్వే అయితే మన ప్రైవేట్ సర్వర్ల కోసం ఉన్న ఒక వన్-వే, అంటే ఎగ్జిట్ ఓన్లీ ర్యాంప్ లాంటిదన్నమాట. మరి ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేని ట్రాఫిక్ సంగతేంటి? అంటే S3 లాంటి ఇతర ఏడబ్ల్యూఎస్ సర్వీసులతో కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ ఇంటర్నెట్కు వెళ్లి తిరిగి రావడం కన్నా సురక్షితమైన ఇంకా సమర్థవంతమైన మార్గమొకటి ఉంది. ఇక్కడ ఉత్తమమైన పద్ధతి ఏంటంటే ఎండ్ పాయింట్స్లను వాడటం. ఇప్పుడు ఈ స్లైడ్లో చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. ఇది ఒక క్లాసిక్ ఇంటర్వ్యూ ట్రిక్ క్వశ్చన్ను క్లియర్ చేస్తుంది. గేట్వే ఎండ్ పాయింట్లు కేవలం రూట్ టేబుల్ ఎంట్రీలు మాత్రమే. కానీ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్లు అనేవి ప్రైవేట్ ఐపీలతో కూడిన నిజమైన నెట్వర్క్ ఇంటర్ఫేస్లు. చాలా తేడా ఉంది. ఇప్పటిదాకా బానే ఉంది. ఇప్పుడు కొంచెం కష్టమైన ప్రశ్నకొద్దాం. కేవలం సర్వర్లను మాత్రమే కాదు, మొత్తం వర్చువల్ నెట్వర్క్లను ఒకదానితో ఒకటి ఎలా కలుపుతారు? ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానమివ్వాలంటే పాత పద్ధతి గురించి తెలియాలి. అలాగే దాని ఆధునిక, మరింత స్కేలబుల్ ప్రత్యామ్నాయం గురించి కూడా అవగాహన ఉండాలి. రెండు వీపీసీలను కలపడానికి అసలైన పాత పరిష్కారం వీపీసీ పీరింగ్. ఇది చిన్న చిన్న సెటప్లకు బాగానే పనిచేస్తోంది, కానీ దీనికి కొన్ని చాలా కఠోరమైన నియమాలు ఉన్నాయి. వీపీసీల సంఖ్య పెరుగుతే కొద్దీ ఈ రెండు నియమాలు పెద్ద తలనొప్పిగా మారుతాయి. ముఖ్యంగా ట్రాన్సిటివ్ రూటింగ్ లేకపోవడం వల్ల కనెక్షన్లు ఒక సంక్లిష్టమైన వలలా తయారవుతాయి. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం 6 వీపీసీలను ఒకదానికొకటి పూర్తిగా కనెక్ట్ చేయాలంటే ఎన్ని కనెక్షన్లు కావాలో తెలుసా? ఏకంగా 15. అవును, 15 వేరువేరు పీరింగ్ కనెక్షన్లను ఏర్పాటు చేసి వాటన్నిటినీ మేనేజ్ చేయాలి. ఈ నిర్వహణ తలనొప్పినే మెష్ సమస్య అని అంటారు. అందుకే ఎక్కువ వీపీసీలు ఉన్న వాతావరణంలో వీపీసీ పియరింగ్ అసలు వాడమని సిఫార్సు చేయరు. ఎందుకంటే ఇది స్కేల్ అవ్వదు.
సరే, ఇక 5వ విభాగానికి వద్దాం. మరి ఈ మెష్ సమస్యకు అధునాతనమైన స్కేలబుల్ పరిష్కారం ఏమిటి? ఈ స్లైడ్లో నిపుణుల స్థాయి సమాధానం ఉంది. ఏది ఎంచుకోవాలనేది పూర్తిగా స్కేల్పై ఆధారపడి ఉంటుంది. ట్రాన్సిట్ గేట్వే ఒక క్లౌడ్ రూటర్లా పనిచేస్తుంది. ప్రతి వీపీసీ ఒక్కసారి మాత్రమే ఈ సెంట్రల్ హబ్కు కనెక్ట్ అయితే చాలు. దాంతో మెష్ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది. చూసారుగా, ఈ లాభ నష్టాలను అర్థం చేసుకోవటం ద్వారా మనం చాలా ఆకట్టుకునే సమాధానాలివ్వచ్చు. కేవలం సర్వీసులేం చేస్తాయో చెప్పటమే కాదు, ఒకదానికి బదులు మరొకదాన్ని ఎందుకు ఎంచుకోవాలనే మన ఆలోచనా విధానాన్ని కూడా ప్రదర్శించవచ్చు. ఇదే ఇంటర్వ్యూలో మనల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.